ఇది వస్తున్నది. వచ్చిందా? మీడియా మిత్రులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రవీంద్ర నాయక్ గారు మాట్లాడతారు. వారితో పాటు గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ సింగ్ గారు ఉన్నారు. వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయక్ గారు ఉన్నారు. వారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు, సీనియర్ నాయకులు బుల్లెట్ కృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు రవీంద్ర నాయక్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి, పాత్రికేయ సోదరులకి అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు, అవినీతి, అరాచకము, హరాస్మెంటు, పోలీస్ దౌర్జన్యము, ఈ సందర్భం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు సమస్యలను ప్రజల దృష్టిని మళ్లించడానికి మరి వివిధ రకాలైనటువంటి ఒక గిమ్మిక్కులు చేస్తున్న విషయం మనందరూ చూస్తున్నాం. అందులో ముఖ్యంగా నిన్న ఆర్థిక శాఖ మంత్రి కొంతమంది ట్రైబల్ లీడర్లను, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీని పెట్టుకొని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మాట్లాడడం జరిగింది. ఇందులో కేంద్రం ఏదో ఎస్టీ రిజర్వేషన్ పెంపు విషయంలో అబద్ధాలు ఆడుతుందని చెప్పేసి దీనికి నిరసనగా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిన్న వారు మాట్లాడడం జరిగింది. దీన్ని నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నా. ఎందుకంటే హరీష్ రావు గారు ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఈ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి ఇష్యూ మన అందరికీ తెలిసిందే. కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు నేను తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేయగానే 12% రిజర్వేషన్లు కల్పిస్తాను గిరిజనులకని ఫస్ట్ సంతకం పెడతానని చెప్పినాడు, ఫస్ట్ సిగ్నేచర్. అయితే నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నా ఇదే హరీష్ రావును. ఆకారానికి పెరిగిండు 6 ఫీట్స్, కానీ ఈయన మైండ్ ఎక్కడ పనిచేస్తుందో తెలియదు. కానీ ఇది ఏ బేసిస్ మీద చెప్పినాడు ఈయన? ఈ ముఖ్యమంత్రి ఈ అబద్ధాల కోరు ఈజ్ ద గ్రేటెస్ట్ లయర్ ఆఫ్ ది సెంచరీ. 12% రిజర్వేషన్ ఏ బేసిస్ మీద ఇస్తానన్నాడు? దీనికి ఎట్లా? ఇదే కేసీఆర్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1985-86లో డైరెక్ట్గా ఎస్టీలకు రిజర్వేషన్ పెంచవచ్చని చెప్పేసి పెంచినారు. జియో కూడా ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ ద జియో డైరెక్ట్లీ ఫర్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్స్. అయితే దీన్ని గిరిజనులకు మోసం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం వన్ ఫైన్ మార్నింగ్, ఆ రోజుల్లో మేము సేవాలాల్ సందేశ్ యాత్రతో ఈ రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి నా నాయకత్వంలోని మేము రాష్ట్రం టూర్ చేస్తుంటే ఆ ప్రెషర్ను చూసి సండే అసెంబ్లీ పిలిచినాడు. ఆ సండే అసెంబ్లీలో బిల్లు ఇంట్రొడ్యూస్ చేసినారు. బిల్లు అవసరం లేదు, అసెంబ్లీ బిల్లు అవసరం లేదు. దీనికి బిల్లు పెట్టినాడు. దేనికి? బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్. ఇట్లా ఈ బిల్లు నంబరు మీకు ఇప్పుడే ఇస్తాను. LA బిల్ నంబర్ 6/2017 అంటే 2017 టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
in the state and appointments or posts in the services under the state for the backward classes of citizens and for persons belonging to the scheduled caste, scheduled tribes in the state of Telangana and for matters connected therewith or incidental thereto అని చెప్పి ఇది బిల్లు. ఈ బిల్లులో ప్రత్యేకంగా ఇక్కడ చెప్పిందేమో మనం మాట్లాడేది షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎందుకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడుగుతున్నాము? స్టేట్ డివైడ్ అయినందుకు ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో పాపులేషన్ పెరిగింది ట్రైబల్స్ అని చెప్పేసి మనం అడిగినాం. మనం అడగలేదు. ఇదే అబద్ధాల కోరి చంద్రశేఖరరావు గారే ప్రామిస్ చేసిందే ఇది. ప్రామిస్ చేసుకొని చేసి 2014లో 2018లో గిరిజనుల ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి గద్దెనెక్కినాడు. దీన్ని తను బాధ్యత తీసుకొని డైరెక్ట్గా జీవో ఇవ్వకుండా ఈ యొక్క బిల్లు డైరెక్టు షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఉంటే అయిపోయేది. అటువంటిది కాకుండా దీన్ని పంపించినాడు. పంపిస్తే కేంద్రం ఏమని చెప్పింది? దీన్ని సెపరేట్ చేసి పంపించామని చెప్పినారు. ఇంతవరకు దాన్ని సెపరేట్ చేసి పంపించలేదు, అడగలేదు. ఏదో తనకు అవసరం ఉన్నప్పుడు తన ప్రభుత్వం ఇక పోతుందని చెప్పేసి భయం పుట్టినప్పుడు అప్పుడే యాక్టివిటీ టేకప్ చేస్తాడు. లైక్ వరి సంబంధం. ఇప్పుడు వరి గురించి, వరినేమో కంటిన్యూస్ ప్రాసెస్ అది. వరి గురించి ఇప్పుడు మంత్రుల బృందం పంపించినాడు. అట్లా ఈ గిరిజనుల గురించి ఎప్పుడైనా మంత్రుల బృందం పోయిందా? ఇది ఒకటి నేను క్వశ్చన్ అడుగుతున్నా. రెండవది, ఈ యొక్క ఏదైతే పార్లమెంటులో క్వశ్చన్ చేసినారు ఎవరు? మన కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏమని? గిరిజనులకు 12% ఇచ్చే యొక్క ప్రపోజల్స్ ఏమైనాయి? 8 సంవత్సరాలు డిలే అయిందని వారు అడిగినట్టున్నారు. వారు అడిగిన దానికి 12% గురించి మాకు ఏది రాలేదని చెప్పేసి వారు చెప్పినారు. కేంద్రం ఏది పార్లమెంట్లో చెప్పినారు. దాన్ని పట్టుకొని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి, మా గిరిజన శాఖ మంత్రి, పాపం ఆమెకి మరి తెలుసో తెలియదో కానీ ఆమె కూడా వారితో గొంతు కలపడం, బీజేపీ ఏదో మోసం చేసిందని చెప్పి, మోసం చేసేది కేసీఆర్. అన్ని వర్గాలను మోసం చేసినాడు కేసీఆర్. దళితుని మోసం చేసినాడు, నిరుద్యోగులను మోసం చేసినాడు, ఉద్యోగస్తులను మోసం చేసినాడు, మహిళలను మోసం చేసినాడు, రైతులను మోసం చేసినాడు. ఈ విధంగా ఏ సెక్షన్ వదిలినాడు? మోసం చేయడమే కాకుండా రబ్బర్ చెప్పులు తొడుక్కునే వీళ్ళ కుటుంబం 2001 వీళ్ళ భారతం నాకు తెలుసు, వీళ్ళ భాగవతం నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ ఎకానమీని దెబ్బకొట్టి విపరీతంగా లక్షలాది కోట్లు సంపాదించి ఈరోజు ఈ సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది? ఆ లెటర్ కూడా ఇప్పుడు నేను చదువుతాను, దయచేసి మీరు దీన్ని గుర్తించాలి. అదే కాకుండా గౌరవ హైకోర్టు 2015లో డైరెక్షన్ ఇచ్చింది. వెంటనే 9.08% ఎస్టీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని. దిస్ ఈజ్ ద హైకోర్టు ఆర్డర్, హైకోర్టు డైరెక్షన్. అదే రకంగా మా కేంద్ర హోంమంత్రి వర్యులు కూడా ఈ 9.08 రిజర్వేషన్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి వారు లెటర్ ఇవ్వడం. అదే రకంగా ఇక్కడ ఒక ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది. దీనికి కేంద్ర హోంమంత్రికి సంబంధించిన లెటర్ రెఫరెన్సు. ది డైరెక్టర్ టు రెఫర్ MHAS OM number 17/45/2017 judicial and PP dated 28 September 2017 on the above mentioned subject, that is Telangana backward classes, scheduled caste and scheduled tribes, reservation of seats in educational institutions, appointments of posts or the services under Bill 2017. It supports the Kendra Prabhutam. It supports the proposal contained in the bill with the condition that minimum 9.08%, which is the ST population in Telangana as per 2011 census, should be reserved for STs. It is also initiated that irrespective of the total reservation marked for the communities, the STs reservation should not be reduced below 9.08. This is the clarification. ఇవి ఏవి చూడకుండా ఈరోజు సంపాదించినటువంటి యొక్క అవినీతి డబ్బును పెట్టుకొని
ఇక్కడ తన పార్టీ వాళ్ళను గూండాలను ఉసిగొల్పి ఈరోజు దౌర్జన్యాలు చేయడం, అదే రకంగా అత్యాచారాలు చేసి ఇప్పుడేమో కేంద్రాన్ని నిందిస్తున్నారు. ఇది కేంద్రము ఈజ్ రెడీ అన్లెస్ దిస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ సెండ్స్ ద డైరెక్ట్ క్లియర్ కట్ ప్రపోజల్. తర్వాత ఎక్కడైతే మీరు కూడా అడగొచ్చు అబోవ్ 50% ఎట్లా ఇస్తారని. దానికి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో స్టేట్ సెపరేట్ అయింది కాబట్టి ఇవ్వడానికి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఈజ్ దేర్. ఆ ప్రొవిజన్ మీదనే 1985-86లో ఈ కేసీఆర్ అనేవాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జియో, దిస్ ఈజ్ ద జియో నెంబర్, జియోఎంఎస్ నెంబర్ 167 డేటెడ్ 15th April 1986. దిస్ ఈజ్ ద రిజర్వేషన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 4 to 6% బై ఎన్టీఆర్ గవర్నమెంట్. దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్. సో ఈ విధంగా ఉన్న దీన్ని అన్నిటినీ డైవర్ట్ చేసి ఈరోజు లక్షలాది కోట్ల అవినీతి చేసి భారతీయ జనతా పార్టీని ఈరోజు బద్నాం చేసేటువంటి ఒక మరి అబద్ధాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు, మన అందరికీ తెలుసు. కేసీఆర్ మన హరీష్ రావు గారు ఏమంటారంటే ఇది అబద్ధాల కర్మాగారం బీజేపీ పార్టీ అన్నాడు. ఆ కర్మాగారం కాలేజీకి ప్రిన్సిపాల్ కేసీఆర్. అబద్ధాల కర్మాగారం కాలేజీకి ప్రిన్సిపాల్ కేసీఆర్, నాట్ అదర్స్. కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడినండి మనకు తెలుసు కదా. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళితుని సీఎం చేయలేదు. మరి అదే రకంగా కనీసం మరి ఆత్మత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు, తెలంగాణ గురించి త్యాగం చేసినటువంటి కుటుంబాలకు ఈ రోజు వరకు పరామర్శించలేదు. ఈ రకంగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను పరామర్శించలేదు. అట్లీస్ట్ కనీసం మరి శ్రీకాంతాచారి మదర్ శంకరమ్మకు తన కూతురు 6 నెలలు ఖాళీగా ఉంటే ఇమీడియట్లీ ఈ నామినేటెడ్ యాజ్ ఎమ్మెల్సీ. బట్ వేరే శంకరమ్మను కనీసం ఈరోజు గుర్తించకుండాటువంటి యొక్క పరిస్థితులు. ఈరోజు ఎంతమంది మరి ఉద్యమకారులందరినీ రాజకీయంగా దెబ్బతీసి ఉద్యమ ద్రోహుల్ని, తెలంగాణ ద్రోహుల్ని తన చుట్టూ పెట్టుకొని మరి ఈరోజు పేదలకు సంబంధించిన డబ్బు అవినీతి. ఈరోజు దాదాపుగా 20-25 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది, అప్పులు తెచ్చింది, కేంద్రం ఇచ్చింది 25 lakh crores ఈ 8 సంవత్సరాల్లో. మొత్తం దాన్ని డైవర్ట్ చేయడము, మరి రీడిజైన్ పేర్లతో ప్రాజెక్టుల పేర్లు పెట్టి డబ్బులు దొబ్బి ఈరోజు మరి బీజేపీ పార్టీని బ్లేమ్ చేస్తున్నంటే మరి మనం దీన్ని ఆలోచించాల్సి వస్తుంది. అదే రకంగా మన అందరికీ తెలుసు, ఈరోజు మొన్న ఈటల గారి విషయంలో ఆయన బర్త్డే గ్రీట్ చేసినాడు. వెరీ గుడ్, వీ వెల్కమ్. నువ్వు బర్త్డే గ్రీట్ చేసినావు కదా, మరి ప్రజాస్వామ్యయుతంగా అతను గెలిచి వస్తే నువ్వు అసెంబ్లీలో కనీసం ఆయన ఎదుర్కొనలేక మరి చూపు కలపలేక అసెంబ్లీలో రాకుండా చేసినావు. ఇటు నీ సిగ్గుగా నీ యాక్షన్ ఏంటిదో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. నువ్వు మరి మతి తప్పినావు అని చెప్పేసి అంటున్నా నేను. తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదే రకంగా ఈరోజు మరి ట్రైబల్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాగ్ రిపోర్ట్. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా మిస్టర్ కేసీఆర్, నువ్వు నిజంగా మరి ప్రజాస్వామ్యం నమ్మితే, నువ్వు ప్రజాస్వామ్యవాది అవునో కాదో అది అందరికి, నువ్వు అబద్ధాల వాదివి నువ్వు, కానీ నువ్వు అబద్ధాలే మాట్లాడతావు. నీకు నిజంగా తెలంగాణ చీము రక్తం ఉంటే నేను అడిగిన దానికి చెప్పండి. నీకు ఈరోజు ప్రపంచం కోడే కూస్తుంది, నువ్వు అవినీతి పరుడు, అవినీతి చేసినావు, లక్షల కోట్లు తిన్నావు అని చెప్పేసి. నువ్వు దీని మీద ఎందుకు మాట్లాడావు మిస్టర్ కేసీఆర్? యూ స్పీక్ ఆన్ దిస్. నువ్వు జవాబు చెప్పు. ఇదే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సాక్షిగా చెప్పు. మరి ప్రపంచం కోడే కూర్చుంటే నువ్వు ఈరోజు కనీసం దానికి జవాబు చెప్పకుండా, నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ను ఫుల్ఫిల్ చేయకుండా, నువ్వు ఎలక్షన్లలో ఓడిపోతున్నానని చెప్పేసి రిపోర్ట్ తెచ్చి నీతో చేతగాక పీకే లాంటి వాళ్ళని తీసుకొచ్చి పీకుతారని ఈరోజు నువ్వు మరి నీ ఇష్టం వచ్చినట్లుగా నాటకాలు ఆడుతూ అసలైన సమస్యలను డీవియేట్ చేస్తున్నావు, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా నేను హరీష్ రావును వార్న్ చేస్తున్నా, నువ్వు నిన్న మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోవాలా. అబద్ధాల ఫ్యాక్టరీకి మీ మామనే మరి ప్రిన్సిపాల్ అని చెప్పేసి అంటున్నా. ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ మీ మామ. ఈజ్ ద బిగ్గెస్ట్ లయర్. వాట్ ఎవర్ హీ సేస్ హీ డజంట్ డూ. ఇది మనందరికి తెలుసు. ఎన్ని చెప్పలేదండి నాలాంటి వాళ్ళ ఉద్యమంలో ఉన్నప్పుడు మేము చూసిన మీ కథ, మీ చరిత్ర ఏముంది. మీరు 2001లో ఏమున్నారు, ఈరోజు ఒక్కొక్కడికి ఇన్ని ఫామ్ హౌస్లా ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. ఇదంతా కాశ్మీర్ ఫైల్ చూడగానే మీకు
మిర్చి తగిలింది మీకు. కాశ్మీర్ ఫైల్స్ కాదు, కేసీఆర్ కరప్షన్ మీద కేసీఆర్ ఫైల్స్ వచ్చా కూడా, హైదరాబాద్ ఫైల్స్ కూడా వస్తుంది ఇక ముందు. బీ కేర్ఫుల్ మిస్టర్ కేసీఆర్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక గొప్ప దేశ ప్రధానిని ఈరోజు ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక ముఖ్యమైనటువంటి ఒక మంచి మరి స్టేజ్లో తీసుకొచ్చినటువంటి ప్రధాని, మన దేశ సంరక్షణకు, దేశ ఐక్యతకు, సమగ్రతకు పాటుపడుతున్నటువంటి ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు మాట్లాడడం. అదే రకంగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కష్టపడి పార్టీని మరి ముందుకు తీసుకెళ్తుంటే ఆయన మీద కూడా అవాకులు చవాకులు మీరు మాట్లాడుతున్నారు. మీ ఇష్టారీత్యన మీకు బాగా డబ్బు బాగా మరి సంపాదించినారు. ఆ తెలంగాణ ప్రజల యొక్క రక్తము, తెలంగాణ ప్రజల యొక్క చెమటతో సంబంధించినటువంటి డబ్బుల్ని మీరు మిస్యూజ్ చేసినారు, మీరు అవినీతి చేసినారు. మీకు ఈ తెలంగాణ సమాజం క్షమించదని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క గిరిజనుల విషయంలో డైరెక్ట్గా నువ్వు ప్రామిస్ ఏదైతే చేసినావో, నువ్వు 12% ఇస్తానని ఏ బేస్ మీద చెప్పినావో అదే బేస్ మీద ఇవి ఈరోజు 9.08 మా ఉన్నది జనాభా మాది 2011 ప్రకారం 9.08. వెంటనే జియో ఇష్యూ చేయి. జియో ఇష్యూ చేసిన తర్వాత ఏదైనా రెఫర్కేషన్స్ వస్తే రేపు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవుతుంది. మొన్న కాలేదా? దీనిలో ప్రాబ్లం లేదే. అది చేయకుండా కేవలం ఇతరులని, ఇతర పార్టీలని బ్లేమ్ చేయడానికి ఈరోజు ఇష్టారీత్యన మాట్లాడడం ఇది సరికాదని చెప్పేసి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. మీరు చేసే కార్యక్రమాలు, యాక్టివిటీసు, అదే రకంగా మీ వంత పాడేటువంటి కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది. దళిత బంధు ఏమైంది? ఎక్కడ పోయింది? 130 రోజులు అయిపోయాయి. ఎన్నడూ మీరు చేసి ఇంప్లిమెంట్ చేసేది. అదేవిధంగా ట్రైబల్ ఫండ్స్ ఎక్కడ? గ్రామ పంచాయతీ చేశారని బాకా ఊతున్నారు తండాల గ్రామ పంచాయతీలు. దానికి ప్లాన్ లేదు, ప్రాజెక్ట్ లేదు, ప్రోగ్రాం లేదు. అది రెవెన్యూ అయితే తప్ప దానికి అవకాశాలు లేవు. కనీసం కేంద్రం నుంచి డబ్బు రావాలన్నా అది రెవెన్యూ తాండా విలేజ్ అయితే, రెవెన్యూ తాండా పంచాయతీ అయితే దానికి కేంద్రము ఆర్టికల్ 275(1) ప్రకారం గ్రాంట్స్ కానీ నిధులు కానీ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా ఇంగిది కానీ మీకు తెలియదు. అదే కేసీఆర్ను అడుగుతున్నా, మిస్టర్ కేసీఆర్, వాట్ హ్యాపెండ్ 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్? వాట్ హ్యాపెండ్ పోడు భూములు 2006 FRA యాక్ట్? కుర్చీ వేసుకొని నువ్వు సెటిల్ చేస్తారంటే ఆ పోడు భూములు ఎంతమంది జైళ్లలో మగ్గుతున్నారు, ఎంతమందిని హెరాస్ చేస్తున్నారు. హుజూర్ నగర్ లాంటి ప్రాంతాల్లో నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ వాళ్ళు అన్యాక్రాంతం చేసినటువంటి భూములు నిజంగా పట్టాదారులైనటువంటి గిరిజనులకి మోసం చేస్తున్న మీరు దీని గురించి ఏం మాట్లాడవే? నువ్వు కుర్చీ వేసుకొని ఎన్నిసార్లు మాట్లాడినని అడుగుతున్నా. అదే రకంగా పీసా చట్టం, ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్నటువంటి గిరిజన గూడాలు కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పడం, అబద్ధాలు ఆడడం, బడ్జెట్ను మిస్యూజ్ చేయడం, అవినీతి చేయడం, ఇది తప్ప ఇంకేమైనా చేసినారా? ఒక్క నిరుద్యోగి మీరు ఉద్యోగం ఇచ్చినారు ఇంతవరకు? మొన్న చెప్పి ఇప్పుడు 15 రోజులైంది. ఇప్పుడే అధ్యక్ష నోటిఫికేషన్ వచ్చేస్తుంది అధ్యక్ష అన్నావు అసెంబ్లీలో, ఇప్పుడే అన్నావు. మళ్ళీ నెక్స్ట్ డే 15 రోజులు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకేదో కథలు చెప్తున్నావు. అన్ని బొంకడం తప్ప, బొంకుడు తప్ప ఇంకేం లేదు. నువ్వు మాట్లాడేది కేవలం బొంకడం. ఈ బొంకడం ఇప్పుడు నడవదు. ప్రజలు గుర్తించినారు. నిరుద్యోగులు చాలా బాధల్లో ఉన్నారు, రైతులు చాలా బాధల్లో ఉన్నారు. వరి వేయవద్దని నువ్వే అంటివి, మరి వరి వేసిందని చెప్పి ఇప్పుడేమో సెంటర్ మీద నెట్టుతున్నావు. అంటే ఇప్పుడు నీకేం పని లేదు, అంటే నీ పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు చాలా మోసం చేసేసినావు, ప్రజలు గుర్తించినారు. దానికి జవాబేమో హుజరాబాద్, దుబ్బాక నుంచి నీకు వచ్చేసింది, జిహెచ్ఎంసీ నుంచి వచ్చేసింది. సో ఇప్పటికైనా, ఇప్పుడు నువ్వు వేస్ట్ నిన్ను అడగడం, ఇప్పటికైనా చేయమని అడగం. నువ్వు చేయలేవు, నీది తత్వం నీది. నువ్వు చేసే పని ఇదే, కేవలం అబద్ధాలు చెప్పడం, ఎలక్షన్ రాగానే ఓట్లు దండుకోవడానికి గిమ్మికులు చేయడం, ఆ బంధు ఈ బంధు అని చెప్పేసి. ఈ 25 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? కాగ్ రిపోర్ట్కి జవాబు ఎందుకు చెప్పావని అడుగుతున్నా నేను. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా, దీనికి జవాబు చెప్పు. లోకం కోడే కూసేటువంటి నీ యొక్క అవినీతి మీద మాట్లాడు. వై యు ఆర్ నాట్ స్పీకింగ్ అంటున్నా. మళ్ళీ అగైన్ ఐఎమ్ డిమాండింగ్. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎక్స్చెక్కర్, దీన్ని అంతా దిగమింగేసి ఈరోజు గిరిజనులను పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క సప్లై నిధులను దుర్వినియోగం చేసి నీ ఇష్టారాజ్యంగా రీడిజైన్ పేరుతో ఉన్నటువంటి మిషన్, కమిషన్, కాకతీయ, భగీరథలు,
కాళేశ్వరం మీద పెట్టి ఇప్పుడేమో అవినీతి అని అంటే ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు అవినీతి చేయలేదా? చేయలేదని చెప్పు. ఈ కొత్తగా కట్టేటువంటి యొక్క లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మీద మరి ప్రమాణం చేసి చెప్పు. నువ్వు పెద్ద కాయస్తో కట్టిస్తున్నావు కదా, ఆయన అడగని మందిరం కట్టించినావు కదా, ఆ మందిరం సాక్షిగా మాట్లాడు. నువ్వు అవినీతి చేయలేదని చెప్పు. నీ పరిస్థితి ఏంది 2001లో? వాట్ యు ఆర్ నౌ అండ్ యువర్ ఫ్యామిలీ వీ నో. వాట్ అబౌట్ మిస్టర్ హరీష్ రావు? నాకు తెలుసు, నా ముందే కదా. 83లో నువ్వు ఓడిపోయినావు, నేను గెలిచిన ఎమ్మెల్యేగా. 2001లో మేము మంచిగా ఉన్నాం, హెల్దీగా. ఈరోజు మా లాంటి వాళ్ళని మోసం చేసి నువ్వు ఒక్కడివి మమ్మల్ని మోసం చేసిన తెలంగాణ ప్రజలందరినీ, పేదల్ని మోసం చేస్తున్నావు. బీ కేర్ఫుల్ మిస్టర్ కేసీఆర్. నువ్వు ట్రైబల్స్ని వెంటనే జీవో. ఈ రెజల్యూషన్ నేను ఇప్పుడు చెప్పిన కదా, ఈ బిల్లు దిస్ ఈజ్ మెంట్ ఫార్ బీసీసు, ఎస్సీసు, ఎస్టీసు అండ్ మైనార్టీస్. దిస్ ఈజ్ అ బిల్. ఇది కావాలని కేసీఆర్ కుట్ర చేసి పంపించినటువంటి బిల్ ఇది. మేము అడిగేది షెడ్యూల్ ట్రైబ్స్కి, దాంట్లో కొత్త కమ్యూనిటీస్ని యాడ్ చేయమంటాడు ఈయన. కొత్త కమ్యూనిటీస్ ఎట్లా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ సంబంధించిన విషయం. కానీ నువ్వు ప్రామిస్ చేసినటువంటి 12%, నువ్వు ప్రామిస్ చేసినటువంటి గిరిజనులకు ఇచ్చే రిజర్వేషను, దానికి క్లియర్ కట్గా నువ్వు పంపించలేదు. దట్ ఈస్ మై క్వశ్చన్. దీనికి జవాబు చెప్పాలా? రీతిన మరి ఈ యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని, అరాచకం చేస్తామంటే ఇది నడవదు, ఇది తప్పని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇక ముందు ఎటువంటిది మీరు మరి దీన్ని మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్.